నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు స్టేలను పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘించి కూల్చివేతలకు పాల్పడితే హైడ్రా జీవోపైనే స్టే విధించాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. అంతేకాకుండా కోర్టు ధిక్కరణ కింద సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది. అమీన్పూర్, ఐలాపూర్లో సర్వే నెంబర్ 165, 166లో ఉన్న నిర్మాణాలపై స్టే ఉన్న హైడ్రా అధికారులు కూల్చివేశారంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో బాధితుల నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉన్నాయని, ఈ మేరకు నోటీసులు ఇచ్చి కూల్చివేశామని తహసీల్దార్ హైకోర్టుకు తెలిపారు. ఈ దశలో 5 నెలలుగా నడుస్తున్న కేసులో శని, ఆదివారాల్లోనే అత్యవసరంగా ఎందుకు కూల్చాల్సి వచ్చిందని తహసీల్దార్ను కోర్టు ప్రశ్నించింది. కలెక్టర్ ఆదేశాల మేరకే చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ చెప్పగా, కూల్చివేసే ముందు యజమానికి చివరి అవకాశం ఇవ్వలేదా అని కోర్టు ప్రశ్నించింది. అటు నిబంధనలు తెలియకుండా కూల్చివేస్తున్నారా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కోర్టు ప్రశ్నించింది. ఇందుకు అమీన్పూర్ తహసీల్దార్ కు హైడ్రా తరపున యంత్రాలు, సిబ్బంది మాత్రమే కేటాయించామని రంగనాథ్ చెప్పగా, కోర్టు అసహనం వ్యక్తం చేసింది. చార్మినార్ కూల్చివేయడానికి యంత్రాలు, సిబ్బంది కావాలని తహసీల్దార్ అడిగితే సమకూరుస్తారా అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకుల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఎలాగన్న కోర్టు ఐలాపూర్లో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని హైడ్రా తహసీల్దార్లను ఆదేశించింది. మూసీ పరివాహక ప్రజల పాలిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాల యముడిగా మారారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తించిన ఇళ్లను ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించారు. గతంలో 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చెరువులకు హద్దులు ఎందుకు గుర్తించలేదని కేటీఆర్ అడిగారు. ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. కేవలం మూసీకే 1,50,000 కోట్లు కేటాయిస్తారా అని నిలదీశారు. 2,400 కిలోమీటర్లు ఉన్న గంగా నది కోసం కేవలం 40,000 కోట్లే కేటాయించారని చెప్పారు. కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కమిషనర్ కార్యాలయం కూల్చాలని సూచించారు. ఎఫ్టీఎల్లోనే నిర్మించిన బుద్ధ భవన్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాలను కూల్చాలని అన్నారు. మూసీ సుందరీకరణతో రాష్ట్రానికి ఎంత ఆదాయం తిరిగి వస్తుందని ప్రశ్నించారు. 1,50,000 కోట్లు ఖర్చు ఎవరి కమిషన్ల కోసమని అడిగారు. ఇకపై బుల్డోజర్లకు అడ్డుగా బీఆర్ఎస్ నేతలంతా ఉంటామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం డిఎస్సి ఫలితాలను ప్రకటించింది. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి ఫలితాలను సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను వెబ్సైట్లో పెట్టినట్టు తెలిపారు. అభ్యర్థులకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేవలం 55 రోజుల్లోనే డిఎస్సి ఫలితాలు ఇచ్చామన్న ఆయన అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామని చెప్పారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని, త్వరలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు కొనసాగించాలా, లేకుంటే స్వతంత్ర విచారణ జరపాలో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ విషయంలో తమకు సహకరించాల్సిందిగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వాడటంపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని పేర్కొంది. విచారణ జరుగుతున్న అంశంపై ముఖ్యమంత్రి బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు అతీతంగా ఉంచాలని సూచించింది. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారు అనేందుకు ఆధారం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. నెయ్యి వాడి తయారు చేసిన లడ్డూలను ల్యాబ్లో తనిఖీ చేశారా అని ప్రశ్నించింది. భక్తుల నుంచి లడ్డూ విషయంలో వచ్చిన ఫిర్యాదుల మేరకే నెయ్యి తనిఖీలు జరిపారని కోర్టుకు టీటీడీ తెలిపింది. ముందు వచ్చిన 4 ట్యాంకర్లు, తర్వాత వచ్చిన 4 ట్యాంకర్లు ఒక సరఫరాదారు నుంచే వచ్చాయని వివరించింది. ముందు వచ్చిన వాటి నుంచి నెయ్యి ఉపయోగించారని తెలిపింది. మొత్తం 4 శాంపిల్స్ లో నెయ్యి కల్తీ అయినట్లు తేలిందని పేర్కొంది. ఎన్డీడీపీ ల్యాబ్ తర్వాత మరేదైనా ల్యాబ్ లో తనిఖీ చేయించారా అని జస్టిస్ కేవి విశ్వనాథన్ ప్రశ్నించారు. నెయ్యి కల్తీపై ఒకే సంస్థ నివేదికపైన ఎలా ఆధారపడతారని అడిగారు. ఇలాంటి సున్నితమైన వ్యవహారంలో ప్రకటన చేయడంలో సంయమనం పాటించాలని టీటీడీకి ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రాకు ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ పైలట్ ప్రాజెక్టును మంగళగిరి నుంచి ప్రారంభించనున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం సహా తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సెస్ చేపట్టనున్నారు. 100 గ్రామ సచివాలయాల పరిధిలో మొబైల్ యాప్లో నమోదుకు లాగిన్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 135,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు కలిపి మొత్తం 161,421 కుటుంబాల నుంచి 675 మంది ఎన్యూమరేటర్లు నైపుణ్య గణన చేస్తారు. ఈ మేరకు ఎన్యూమరేటర్లకు శిక్షణ
కూడా పూర్తి చేశారు. ఫీల్డ్ టీమ్స్ కు సహాయం చేసేందుకు టెక్నికల్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖ, సీడాప్, నాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సస్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. పైలట్ ప్రాజెక్టులో గుర్తించిన లోపాలను సవరించి తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేపడతారు. యువతలో నైపుణ్యాలను గుర్తించి అవసరమైన నైపుణ్యాలను పెంచి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ సెన్సస్ ను వినియోగించనున్నారు. వచ్చే నెల 15 నుంచి పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో ఉంటుందని ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. జగన్ నిర్వాకం వల్లే ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. పేదలందరికీ ఉచిత ఇసుకను అందించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఇసుకను ఆదాయ వనరుగా భావిస్తే తాము ప్రజలకు ఇసుక ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. వర్షాకాలంలో ఇసుక రీచ్లు తవ్వకూడదన్న ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇసుక రీచ్లను నిలిపివేశామని రవీంద్ర తెలిపారు. బోటుమెన్ సొసైటీలు, పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలను చేపడతామని చెప్పారు. దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే సమస్యను కూడా అధిగమిస్తామని రవీంద్ర పేర్కొన్నారు. దేశ అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు. దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ మిథున్ చక్రవర్తికి అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు పెట్టారు. భారత సినిమాకు మిథున్ చక్రవర్తి అందించిన సేవలకు ఈ అక్టోబర్ 8న జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మిథున్ చక్రవర్తికి ప్రదానం చేస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 1976 ఏడాది మృగాయ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన మిథున్ చక్రవర్తి తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. డిస్కో డాన్సర్ చిత్రంతో కమర్షియల్ హిట్ ను అందుకున్న మిథున్ కు ముక్తి, బన్సారీ, అమర్దీప్, ప్రేమ్ వివాహ్, భయానక్, కస్తూరి వంటి చిత్రాలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. హిందీ, బెంగాలీ, కన్నడ, తెలుగు, ఒరియా, భోజ్పురి చిత్రాలు నటించారు. సుదీర్ఘ కెరీర్ లో 4 జాతీయ అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ పురస్కారాలను అందుకున్న మిథున్ ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో దాదాపు 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతు హామీల సాధనకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ 24 గంటల దీక్ష చేపట్టింది. దీక్షను బీజేపీ కర్ణాటక రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రారంభించగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచావా, మర్చిపోయినట్లు నటిస్తున్నావా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల హామీలు నెరవేర్చేలా కాంగ్రెస్ మెడలు వంచుతామని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు వ్యవహారంపై మరోమారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయాలని ఆ సంఘం నేతలు నిర్ణయించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుపై ఇటీవల సాధారణ పరిపాలన శాఖ షోకాస్ నోటీస్ జారీ చేసింది. సీఎస్ నుంచి సీఎం వద్దకు చేరిన సంఘం గుర్తింపు రద్దు ఫైల్పై 2-3 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు కాకుండా చూసేందుకు ఆ సంస్థ ప్రతినిధులు నానా తంటాలు పడుతున్నారు. రద్దు నుంచి తప్పించుకోవాలంటే ప్రస్తుతం ఉన్న వాళ్లు రాజీనామా చేయాలి అనే అంశంపై ఈసీ సమావేశంలో చర్చించారు. సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సహా ఒకరిద్దరు రాజీనామా చేయడానికి అంగీకరించారు. కార్యవర్గ సభ్యుల రాజీనామాకు మాత్రం వెంకట్రామిరెడ్డి ససైమిరా అంటున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితుల్ని ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి విరాళాల చెక్కుల్ని అందించారు. విజయవాడకు చెందిన ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు 50 లక్షలు అందించారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్, ముతవల్లీస్ అండ్ మేనేజింగ్ కమిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు 7,86,000 విరాళం చెక్కును మంత్రికి అందించారు. తెనాలి పిడపట్టిపాలెంకు చెందిన అరుణోదయ మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో 1,21,000, మచిలీపట్నంకు చెందిన ఎం ధనలక్ష్మి ₹1,00,000 విరాళం అందించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు ఈ జిల్లాల పరిధిలోని పట్టభద్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఈసీ తెలిపింది. పట్టభద్రులు ఫామ్ 18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించింది. నవంబర్ 23న ఎన్నికల ఓటర్ల జాబితాను ముసాయిదాను ఈసీ ప్రకటించనుంది. డిసెంబర్ 9 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై ఈసీ అభ్యంతరాలు స్వీకరించనుంది. డిసెంబర్ 30న ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ఈసీ ప్రకటించనుంది. ఇప్పటికే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. వాషింగ్టన్ నుంచి డాలస్ చేరుకున్న మంత్రి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం 50వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు పద్మావతి దంపతుల్ని సన్మానించారు. అయ్యన్న పాత్రుడిని లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారంతో సత్కరించారు.
అయ్యన్న పాత్రుడు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారని మంత్రి శ్రీనివాస్ కొనియాడారు. మంత్రి కొండపల్లి అమెరికా పర్యటనకు ఎన్ఆర్ఐ తెలుగుదేశం ముఖ్య నాయకులు కోమటి జయరాం మార్గదర్శనం చేస్తూ పర్యటనలో విజయవంతమయ్యేలా కృషి చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో తుది విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మూడో విడతలో 7 జిల్లాల పరిధిలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేపు ఓటింగ్ జరగనుంది. జమ్మూ ప్రాంతంలోని జమ్మూ, ఉధంపూర్, సాంబా, కథువా, ఉత్తర కశ్మీర్ ప్రాంతంలో బారాముల్లా, బందిపోరా, కుప్వారా జిల్లాలోని 40 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుండగా మొత్తం 415 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇందులో కాంగ్రెస్ కు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రులు తారాచంద్, ముజఫర్ బేగ్ ఉన్నారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల తొలి విడతలో 61.38%, రెండో విడతలో 57.31% పోలింగ్ నమోదైంది. మూడో విడత మరింత ఎక్కువ శాతం ఓటింగ్ చేయించేందుకు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తుండటం సహా అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.